హోమ్ పేజ్లో క్రియేట్ రిపోజిటరీ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. అక్కడ రిపోజిటరీ నేమ్ మీరు అనుకున్న నేమ్ మీరు ఇవ్వండి. అండ్ అక్కడ డిస్క్రిప్షన్లో మీ ప్రాజెక్ట్ దేని గురించి చెప్తుందో అది డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అది చూస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ప్రైవేట్ పెట్టుకోవచ్చు, పబ్లిక్ అంటే పబ్లిక్ పెట్టుకోవచ్చు. ఇంకా రీడ్మీ ఫైల్ యాడ్ చేస్తే అది డిస్క్రిప్షన్ యాడ్ చేస్తుంది మీకు. ఇంకా మీరు ఏమైనా లైసెన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే లైసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ క్రియేట్ రిపోజిటరీ పైన ట్యాప్ చేస్తే మీకు రిపోజిటరీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫైల్స్ ఎలా అప్లోడ్ చేద్దామో చూద్దాం. అప్లోడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఫైల్స్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో నాకు కావాల్సిన ఫైల్స్ని నేను చూస్ చేసుకుంటున్నాను. చూస్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేశాను. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ ఫైల్స్ని మీ రిపోజిటరీలోకి. కమిట్ చేస్తే మీ ఫైల్స్ అనేవి మీ రిపోజిటరీలో కనిపిస్తున్నాయి. చూసారా, ఇక్కడ నేను అప్లోడ్ చేసినవి నాకు కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ మీరు మళ్ళీ ఇంకేమైనా ఫైల్స్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ అక్కడ యాడ్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ దగ్గరికి వెళ్తే మీకు మళ్ళీ ఆ ఆప్షన్ కనిపిస్తుంది. మీ ఫైల్స్ మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫైల్స్ మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. Stay tuned for more updates. Thank you.